నిన్న అలా కాదండి, మాకు ఓఎన్జీసీ నుంచి సర్వేకి ఎలా చేయమని మన కలెక్టర్ ఫోన్ చేస్తున్నారు, చీఫ్ సెక్రటరీ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళందరినీ కేకేస్తే మాకు ట్యాంకులు క్లీన్ చేస్తే మేము లేచిపోతామని అన్నారు. ఆ నలుగురు అనుకుంటారు. ఇప్పుడు ఎవ్వడు కూడా డబ్బుల విషయం ఏంటి అన్నది తేల్చితే తప్ప, ఆ డబ్బులు నేను నెలలో ఇస్తాను, 2 నెలల్లో ఇస్తాను, ఎంతో కొంత ఇస్తానంటే తప్ప ఏ ఒక్కరు కూడా నేను కాదు కదా ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వెళ్లరు. దానికి అదేంటంటే మీరు అలాగే మాట్లాడుతున్నారని ఇప్పుడు ఎడ్మిషన్ చెప్పారు. మీరు అలాగే అనుకుంటే నేను రివర్స్ లో వెళ్తాను. మొత్తం వాళ్ళకి సపోర్ట్ గా యానంలో ఉండే ఇతర కమ్యూనిటీని, ఫిషర్మెన్ కమ్యూనిటీని, ఆంధ్రాని కూడా పిలిపించి నేను అక్కడ కూర్చుంటాను. మీరు కానీ వాళ్ళ మీద కేసులు బుక్ చేసేయండి, 144 సెక్షన్ పెట్టేస్తాను, ఆ ఆంధ్ర మేము కలిపి 500 మంది పోలీసు తీర్పేస్తాను. ఇలాగన్నీ కూడా అడ్మినిస్ట్రేటర్ ఎస్పీ మాట్లాడితే ఇది 1 ఇంచు కూడా మీకు జరగదయ్యా, 1 ఇంచు కూడా జరగదు. మీరు వదిలేయండి. నేను దీన్ని ఈడీ తోటి ఈడీ నాతోటి మాట్లాడితే నువ్వు ఇచ్చిన దాంట్లో ఏదో ఒప్పుకుంటానని నువ్వు చెప్పు. ముందు నువ్వు పైకి వెళ్ళి మాట్లాడవచ్చు ఏమి ఇప్పుతానని. నువ్వు మాలాగే మీ సీఎం దగ్గరికి తీసుకెళ్లి మీ సీఎం నుంచి పెట్రోలియం మినిస్టర్కి లెటర్ రాయించిన తర్వాత పెట్రోలియం మినిస్టర్ ఇక్కడ కలెక్టర్కి పిలుస్తాడు. ఇదిగో ఈ 8 పాయింట్లోనూ వాళ్ళు అడిగే డిమాండ్ లో ఇది ఒప్పుకోండి, ₹1 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, ఈ విధంగా ఇవ్వండి. దూరంగా ఉన్న వాళ్ళకి 1000, 2,000 ఇవ్వండి, వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి 15,000, 20,000 ఇవ్వండి. ఈ స్కీమ్స్ ఒప్పుకోండి. నా దగ్గర స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా అన్నారు. సార్ చదువుకున్న వాళ్ళకి మీరు 60 మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైవేట్కి వెళ్తే డబ్బు కట్టమంటారు సార్, చాలా అయిపోతుంది సార్. ఓకే, మీరు చెప్పిన పాయింట్ లో 2-3 పాయింట్లు తగ్గుతాను. హెల్త్ దాంట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్కి ఈ కార్డు పట్టుకుని వెళ్తే వాళ్ళకి మాత్రం ఆరోగ్యానికి చేయాలి. మేము ఇక్కడ మీకు ఆంధ్ర ఆరోగ్యశ్రీ లాగా మాకు ఇక్కడ లేదు. మా స్కీమ్ ఆగిపోయింది. దీంట్లో సఫర్ అవుతున్నారు. ఇది మస్ట్ గా ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ది తేల్చాలి. ఎంప్లాయ్మెంట్ లో 100లో 75% అక్కడ దొమ్మిడిపేట నుంచి గిరంపేట, సాగుతునగర్, దర్యాలతిప్ప ఏరియాలకి మీకు మనకి ఇచ్చిన 17% లో 100లో 17% మనకి ఇస్తానన్నారు. 33% ముమ్మడివరం కాన్స్టిట్యున్సీకి ఇస్తానన్నారు. ఆ సరౌండింగ్ ఏరియాకి అతను ఎమ్మెల్యే దగ్గర తీసుకోండి. నేను ఇక్కడ 75% ఆ ఏరియా ఉన్న వాళ్ళకి కూలి పనైనా ఏ పనైనా వాళ్ళకి ఇవ్వండి. 25% యానంలో ఉండే వాళ్ళకి ఇవ్వండి. ఆ విధమైన కండిషన్ తోటి రావాలి. ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ రావాలి. కాగితాల మీద ఉంటుంది తప్ప అక్కడ ఏమీ ఫాలో